నమస్తే. టీచర్స్ కపుల్ టాక్ ఛానల్ లక్ష్మణ్ ఏకాంబరం. ఈరోజు ఒక ప్రత్యేకమైన వీడియోతో మీ ముందుకు రాబోతున్నాను. మొదటిసారి మా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు తప్పకుండా బెల్ ఐకాన్ సెట్ చేసుకోండి. ఆల్ నోటిఫికేషన్ రూపంలో మేము ఏ వీడియో చేసినా కూడా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అందరికీ అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. సబ్స్క్రైబ్ బటన్‌తో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ సెట్ చేసుకోండి. లైక్ బటన్ ప్రెస్ చేయండి. లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మా ఛానల్ మరికొంతమందికి రీచ్ అవుతుంది. అందరికీ అన్ని విషయాలు తెలియజేసే అవకాశం మాకు కలుగుతుంది. ఇక వీడియోని చివరి వరకు ఫాలో కండి. మధ్యలో స్కిప్ చేయకండి. మధ్యలో స్కిప్ చేస్తే విషయం ఏమి అర్థం కాదు. చివరి వరకు ఫాలో అయితే మీకు విషయం పూర్తిగా అవగాహన కలుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా నేటి వీడియోలోకి వెళ్దాం. కేంద్ర ప్రభుత్వం 2025 పద్మ అవార్డులను ప్రకటించింది. ఈ పద్మ అవార్డుల గురించి మీకు వీడియోలో తెలియజేయబోతా ఉన్నాను. తెలంగాణకు చెందిన ప్రపంచ ప్రఖ్యాత జీర్ణకోశ వ్యాధుల నిపుణుడు డాక్టర్ దువ్వూరు నాగేశ్వర రెడ్డిని ఈ ఏడాది అత్యంత ప్రతిష్టాత్మక పద్మవిభూషణ్ వరించింది. తెలుగు చలనచిత్ర రంగానికి చెందిన ప్రముఖ నటుడు, శాసనసభ్యుడు బాలకృష్ణకు పద్మభూషణ్ పురస్కారం లభించింది. తెలంగాణకు చెందిన మాదిగ రిజర్వేషన్ ఉద్యమకారుడు తెలుగు ఉద్యమకారుడు మందకృష్ణ మాదిగ ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రముఖ అవధాన విద్వాంసుడు మాడుగుల నాగపడి శర్మ, ప్రముఖ విద్యావేత్త, రచయిత కేఎల్ కృష్ణ, కళారంగానికి చెందిన మిరియాల అప్పారావు, విద్యారంగానికి చెందిన వాదిరాజు రాఘవేంద్రాచార్య, పంచముఖులకు ఈ ఏడాది పద్మశ్రీ పురస్కారాలు లభించాయి. ఈ ఏడాది 7గురికి పద్మ విభూషణ్, 19 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలు లభించాయి. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జగదీష్ సింగ్ బెహర్, ఇటీవల మరణించిన ప్రముఖ మలయాళీ రచయిత వాసుదేవన్ నాయర్, ప్రముఖ వయోలిన్ విద్వాంసుడు ఎల్ సుబ్రహ్మణ్యం, కథక్ నృత్యకారిణి కముదిని లికియా, ప్రముఖ జానపద గాయని శారదా సిన్హా, జపాన్కు చెందిన వ్యాపారవేత్త సుజుకి మోటార్ చైర్మన్ ఒసామా సుజుకి పద్మభూషణ్ పురస్కారం లభించాయి. పద్మభూషణ్ లభించిన వారిలో మహారాష్ట్ర మాజీ సీఎం, మాజీ లోక్సభ స్పీకర్, శివసేన నేత మనోహర్ జోషి, సీనియర్ జర్నలిస్టు కె సూర్యప్రకాష్, ప్రముఖ సినీ నటులు అనంతనాగ్, అజిత్ కుమార్, దర్శకుడు శేఖర్ కపూర్, నటి భరతనాట్య ప్రముఖురాలు శోభన, ప్రముఖ గాయకుడు పంకజ్ ఉదాస్, బీహార్ మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోడీ, ప్రముఖ హాకీ కోచ్ పిఆర్ శ్రీజేష్, ఇటీవల మరణించిన ప్రముఖ ఆర్థికవేత్త వివేక్ జబ్రాయ్, ఆధ్యాత్మికవేత్త సాధ్వి తింబరా, నల్లి స్కిల్స్ అధినేత నల్లి భూస్వామి శెట్టి తదితరులు ఉన్నారు. పద్మశ్రీ పురస్కారం పొందిన ప్రముఖులలో గాయకుడు అజిత్ సింగ్, సుప్రీంకోర్టు న్యాయవాది సిఎస్ వైద్యనాథన్, ప్రముఖ రాజస్థాన్ రచయిత షిన్కాప్ నిజాం తదితరులు ఉన్నారు. తమిళనాడుకు చెందిన దినమలన్ పత్రిక యజమాని లక్ష్మీపతి రామసుబ్బయ్యకు పద్మశ్రీ ఇచ్చారు. తమిళనాడు నుంచి ఇటీవల రిటైర్ అయిన ప్రముఖ క్రికెట్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పద్మశ్రీ వరించింది. అత్యంత విజయవంతమైన స్టార్లప్లు ఫ్లిప్కార్ట్, ఓలా, బుక్ మై షో, స్విగ్గీలను తొలిదశలోనే గుర్తించి వాటి పురోగతికి అండగా నిలిచిన వెంచర్ క్యాపిటలిస్ట్ ప్రశాంత్ ప్రకాష్ ను పద్మశ్రీతో గౌరవించారు. జాతీయ గీతానికి కొత్త ట్యూన్ కట్టిన సంగీతకారుడు రికీ గ్యాన్ కేజ్ పద్మశ్రీ అందుకున్నారు. ప్రొఫెసర్ కసరాజు లీలాకృష్ణ ప్రముఖ ఆర్థికవేత్త, ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో విశేష సేవలు అందించారు. ఆయన ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా ఉంగుటూరులో జన్మించారు. అనంతపురం జిల్లా పుట్లూరు మండలం కడవకల్లు గ్రామానికి చెందిన మాడుగుల నాగపడి శర్మ కేవలం 10వ తరగతి చదివారు. ఆ తర్వాత ఆధ్యాత్మిక దిశగా వెళ్లి అవధానిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. ఆయన తల్లిదండ్రులు మాడుగుల నాగపడి శర్మ, సుశీలమ్మ. 1959లో నాగపడి శర్మ జన్మించారు. ఆయనకు 5గురు అన్నదమ్ములు, 3 అక్కచెల్లెళ్ళు ఉన్నారు. మొత్తం 9 మందిలో నాగపడి శర్మ రెండో సంతానం. కడవకొల్లు, పుట్లూరు, లేపాక్షి, కడప జిల్లా ప్రొద్దుటూరులో ఆయన చదువు కొనసాగింది. ఇక సంస్కృత భాష సేవలు అందించిన మరో పద్మశ్రీ గ్రహీత వాదిరాజు రాఘవేంద్రాచార్య పంచముఖి సుదీర్ఘకాలం అడియాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ సంస్థకు డైరెక్ట్గా వ్యవహరించారు. ప్రస్తుతం మంత్రాలయం సంస్కృత విశ్వవిద్యాలయం ఛాన్సలర్గా పనిచేస్తున్నారు.
టీటీడీ బోర్డు సభ్యుడిగా ఉన్నారు. తిరుపతి సంస్కృత యూనివర్సిటీలో 10 ఏళ్లుగా ఛాన్సలర్‌గా పనిచేశారు. వాదిరాజు తన అవార్డు కోసం దరఖాస్తు చేసుకోలేదని చెప్పారు. ఇక పద్మ గ్రహీతలకు కిషన్ రెడ్డి అభినందనలు. తెలుగు రాష్ట్రాల నుంచి పద్మ అవార్డులకు ఎంపికైన వారిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అభినందించారు. ఆయా రంగాల్లో వారు చేసిన సేవలకు సరైన గుర్తింపు లభించిందని ఆయన కొనియాడారు. వైద్య పరిశోధనలు నాగేశ్వర రెడ్డి మాదిగ సమాజానికి గుర్తింపు పోరాటంలో మందకృష్ణ అలుపెరగని కృషి చేశారని, సినీ రాజకీయ సామాజిక సేవా రంగాల్లో బాలకృష్ణ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారని ప్రశంసించారు. ఇక బుర్రకథ గురువు అప్పారావు కోనసీమ జిల్లాలో రావులపాలెంలో నివాసం ఉంటున్న బుర్రకథ కళాకారుడు మిరియాల అప్పారావు ఈ నెలలోనే కనుమ పండుగ రోజు మరణించారు. శనివారం నాడే దశదిన కర్మ నిర్వహించారు. ఇదే సమయంలో పద్మశ్రీకి అప్పారావు ఎంపికయ్యారంటూ సమాచారం రావడంతో కుటుంబ సభ్యులంతా కన్నీరు మున్నీరయ్యారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కరువు మండలం సదపురం గ్రామంలో 1949లో అప్పారావు జన్మించారు. 69లో బుర్రకథ రంగంలో అడుగుపెట్టి జూనియర్ నాజర్, రావిశెట్టి వీరేశం గురువుల వద్ద బుర్రకథ కళను అభ్యసించారు. రాగాల అప్పారావుగా కూడా పేరొందారు. 7 దూరదర్శన ప్రదర్శనలు ఇచ్చారు. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ఇచ్చి పలువురిని సత్కరించింది. ఆ వివరాలను మీకు వీడియో రూపంలో అందించాలి. మీకు వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరెందరికో కొత్త విషయాలు తెలియజేసే అవకాశం మాకు కల్పించండి. వీడియోని చివరి వరకు ఫాలో కండి, మధ్యలో స్కిప్ చేయకండి. మధ్యలో స్కిప్ చేస్తే విషయం ఏం అర్థం కాదు. మొదటిసారి మా ఛానల్ ఫాలో అవ్వండి, తప్పకుండా బెల్ ఐకాన్ సెట్ చేసుకోండి. బెల్ ఐకాన్ సెట్ చేసుకుంటే ఆల్ నోటిఫికేషన్ రూపంలో మేము ఏ వీడియో చేస్తున్నా ఇప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అందరికీ అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. బెల్ ఐకాన్తో పాటు పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి, లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మా ఛానల్ మరికొంతమందికి రీచ్ అవుతుంది. అందరికీ అన్ని విషయాలు తెలియజేసే అవకాశం మాకు కలుగుతుంది. మరో రోజు మరో మంచి వీడియోతో మీ ముందుకి చూస్తూనే ఉండండి. మీ టీచర్స్ కపుల్ టాక్ ఛానల్ లక్ష్మణ్ ఏకాంతం.